నమస్తే. కాసేపటి క్రితమే ప్రెస్ క్లబ్కి కేటీఆర్ రావడం జరిగింది. దాంట్లో ఆయన వచ్చిన తర్వాత చాలా ముఖ్యమంత్రి పైన కొన్ని ఘాటైనటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి భయపడి వెళ్ళిపోయిండు, ఢిల్లీకి పారిపోయిండు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరి ముఖ్యమంత్రికి సిగ్గు లజ్జ లేదు, ఒకవేళ కనుక అవి ఉన్నట్టు అయితే ఉంటే ప్రజలు తిట్టేటువంటి తిట్లకి బకెట్లో మునిగి చనిపోవాలంటూ కొన్ని ఘాటైనటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం జరిగింది. సో దీని అన్నిటి పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆ కేటీఆర్ సవాల్కి భయపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయిందా? మరో పక్కన రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం లేకనే వాళ్ళు ఈ రోజు చర్చకు రాలేదా? వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యా రెడ్డి గారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. మీ ముఖ్యమంత్రి ఈ రోజు భయపడి వెళ్ళిపోయిండు, వాళ్ళు వేసేటువంటి సవాల్కి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంటూ తమ్ముడు, ముక్కు నేలకు రాసే అంత తప్పు సేవ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు చేసిన అవినీతి ఇవాళ అలా చెల్లె ఈయన అలా అయ్యే ముగ్గురు ముక్కులు ఎక్కడి నుంచి ట్యాంక్ బండ్ నుంచి సెక్రటరీ వరకు ముక్కులు నేలకు రాసుకుంటూ పోరి. మీరు ఎంత దోపిడీ చేసిరు, ఎంత దోపిడీ తెలంగాణ ఎంత మోసం చేసిరు అనేది తెలంగాణ ప్రజలకు ఒక్కొక్క దోపిడి. కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, విద్యుత్ దాంట్లో, భూముల్లో, కాళేశ్వరంలో ఇన్ని దోపిడీ చేసిరు కదా. ఒక్కొక్కటి అనుకుంటూ ముక్కు నేలకు రాసుకుంటూ పోయి సెక్రటరీ దగ్గర తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరండి. మీకు సిగ్గుండాలి మీరు చేసిన అవినీతి అనేది. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు బకెట్లో తలకాయ పెట్టి సావాలనా? మీరు పోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మునిగి చావండి, మీ కుటుంబం మొత్తము పోయి అందులో దుంకి చావండి. దుంకనీక నీళ్ళు కూడా లేవండి వాస్తవానికి. ఇంకా అందులో ఆ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లట. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మునగాడు. నేను ఒకటి అడుగుతున్నా తమ్మి, ఇలా రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాడు కదా. అరే మీకు సిగ్గున్నది రా భయ్, నాకు అర్థం కాదు. అసలు ఎవడన్నా ప్రెస్ క్లబ్ లో పోయి ఒక సీఎం ని రారా నేను రా నువ్వు ఇక్కడ నీకు ఒక కూర్చేసినా, నీకు ఒక ఖర్చు పేసినా అని చెప్తున్నావు. అసలు నీకు మినిమం కామన్ సెన్స్ ఉందా? అసలు నువ్వు ఏ అర్హతతోని సీఎం గారిని రమ్మంటున్నావు? నువ్వేమన్నా ప్రతిపక్ష నాయకుడువా? నువ్వేమో మాజీ సీఎం వా? ఆఫ్టర్ ఆల్ నువ్వు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు మేము గౌరవిస్తున్నాం. ఏ హోదాతో సీఎం వస్తాడు? సిగ్గు అనేది నీకుంది? అసలు మినిమం కామన్ సెన్స్ నీకు లేదు. మీ అయ్యని రమ్మను. మీ అయ్య కూడా ఎక్కడ రావాలి? దేవాలయం లాంటిది అసెంబ్లీకి రండి, సభకు రండి. అప్పుడు తెలంగాణ ప్రజలు అప్పుడు మేము లెక్కలు తీసుకొని వస్తాం. మీరు చేసిన అవినీతి ఏంది, మీరు చేసిన దొంగ లెక్కలు ఏంది, మీరు చేసింది ఏంది అనేది అప్పుడు ప్రజలకు చెప్తాం. వాట్ ఈజ్ వాట్ అనేది యాడ్ చేస్తాం. ఏదో వెనకేసుకొని 4 వేసుకొని వచ్చి నేను కుర్సీ వేసుకున్నా, నేను అది వేసుకున్నా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే 4 కొత్తారు. ఇష్టం వచ్చినట్టుగా సీఎం ని అన్నారు అనుకో, నీ ఎమ్మెల్యే స్థాయి పెట్టుకొని సీఎం వస్తాడని ఎవరైనా అనుకుంటారా? తెలంగాణ ప్రజలు నువ్వెంత చెప్పు. అసలు మీకు అధినాయకత్వమే లేదంటది మీ చెల్లె. అసలు మీ చెల్లెను పార్టీలో ఉందా లేదా? మీరు అసలు కలిసి మీరు బీఆర్ఎస్ పార్టీ కలిసి కట్టి ఉన్నారా లేరా? ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటాడు. ఆయన కూడా గొర్రెల స్కామ్ బర్రెల స్కాములు చేసినోడు కూడా ఇలా తెలంగాణ ప్రజల సీఎం అంటున్నారంటే ఇక ఎక్కడో తెలంగాణలో ఎక్కడ సామాజిక తెలంగాణ ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల కోసం ఇంత ఆలోచిస్తుంటే రైతుల గురించి పారిపోయినారు. 9 రోజులల్లా 9,000 కోట్లు ఇవాళ అకౌంట్లో జమ చేసి ఇవాళ రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. దేని మీద రావాలి? మీకు ఏ లెక్క రావాలి? బట్టి గారు వస్తారు, మీకు ఆర్థిక మంత్రి ఆయన వస్తారు, రండి, మీకు అన్ని కూడా లెక్కలతో సహా తీసుకొస్తారు. సిగ్గు శరము లజ్జ మానం మర్యాద ఉంటే అసెంబ్లీకి రండి, చర్చ పెట్టండి. ప్రెస్ క్లబ్ ఎందుకు వస్తారు? వీధి రౌడివా? గూడావా నువ్వు? గుండగిరి చేస్తున్నావా? ప్రెస్ క్లబ్ ఏంది నువ్వు చెప్పేది? మాకు దమ్ముంటారా? అసెంబ్లీకి రా, చర్చించుకుందాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కామన్ సెన్స్ లేదంట, మినిమం లేదంట. ఎవరు నీకు లేదు? చదువుకున్నా అని చెప్తావు కదా, ఏదో గుంటూరులో 10th చదివిన అంటావు, అమెరికాలో MSc చేసినట్టు. ఇదేనా నీ తెలివి? ఏం తమాషాలు ఆడుతున్నావా? ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ కూడా మీ ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యంగా పరిపాలన చేత కాదు, పరిపాలించేటువంటి సత్తా రేవంత్ రెడ్డికి లేదు. అసలు ఏంటిది అనేది నాలెడ్జే లేదు. దేనికి నాలెడ్జ్ లేని మా ముఖ్యమంత్రికి? అంటే కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి తెలివి లేదా? లేకపోతే అంటే అక్కడ ఏదన్నా ఫార్మా కంపెనీలు పెట్టి దోసుకొని తిననీకే దాచుకోనీకే లేదా? లేకపోతే లిక్కర్ స్కాములు చేసి దేశాన్ని దోసుకునేది తెలంగాణ ప్రజలు ఆగం చేసి తెలివి లేదా? లేకపోతే ఏ ప్రాజెక్టులు కట్టేసి కుంభకోణాలు చేసి భూ కబ్జాలు చేసి ఇవన్నీ చేసే తెలివి లేదా? వాస్తవంగా లేదు మా అన్నకు అట్లాంటివి. తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే తెలుసు రేవంత్ రెడ్డి గారికి తప్ప నీలాగా నీచ కమ్మిన కుత్తే తెలివి లేదు మరి ఆయనకి.
నీలాగా నువ్వు ఒక్కొక్కత చేసింది ఎన్నో గుంటూరులో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను, అమెరికా పెట్రోల్ బంక్లలో బాత్రూమ్ అంటూ చెప్పిరు. మాకు కూడా తెలియదు మరి, ప్రజలే చెప్పిరు. అది నిజంగానే లేదు మరి. ఇలాంటి తెలివి మాకు మందిని ముంచే తెలివి లేదు మరి ఆయనకి. ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు, ప్రజలు ఇచ్చిన సీఎం పదవి కాబట్టి అని చెప్పిరు. ఎన్ని ఈ కార్యస్లో సిగ్గులేదా మీకు? 49 కోట్లు సిగ్గు, అది కరెక్ట్ కాదా? లెక్కలతో సహా రాలేదా? అది ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసమా? ఏ ప్రాజెక్ట్ దేని కోసం కట్టిరు? ప్రజల కోసం కట్టిరా మీరు? కాళేశ్వరం 30,000 కోట్లది 1,00,000 కోట్లు ఎట్లయింది? మళ్ళీ ఢిల్లీకి పోతే సంచులు మోసుకొని పోమంటాడు అటిన. ఢిల్లీకి పోతే సంవత్సరం ఏమున్నాయిరా భయ్, ఏమున్నాయాడా మోసుకోపోనీకి? ఉన్నదంటే నాకు పోతురి. సిగ్గుండాలి మీకు ఇంతనన్నా కొంచెమన్నా. ఏమున్నాయని ఎత్తుకపోతాడు రేవంత్ రెడ్డి. మీ మొఖాలకు ఎన్నడన్నా నేను ఒకటి అడుగుతున్న తెలంగాణ ప్రజల తరపున, మీ మొఖాలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారన్నా మోడీ గారిని వెళ్ళి కలిసిరా? ఒక్కసారి కేంద్ర మంత్రిని కలిసిండ్రా? ఒక్కసారన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల క్షేమం కోసము రావాల్సిన నిధులు నియామకాలు ఎప్పుడన్నా పోయి చర్చించిరా? మనకు చాలా ఫండ్స్ రావాలి, చాలా నిధులు రావాలి తెలంగాణకు. ఎన్నడన్నా మీ అయ్యే పోయిండా? ఎప్పుడన్నా ప్రధానమంత్రిని గౌరవించిండా? కొంచెమన్నా సిగ్గుందా మీకు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అరే 2 ఆడోళ్ళని వేసుకొని, 3 వాళ్ళని వేసుకొని, ఎమ్మెల్యేలను వేసుకొని వచ్చి వీధి రౌడీలలాగా వచ్చేసి మీరు ప్రెస్ క్లబ్ ఎందుకు? మనకు దేవాలయం లాంటి ప్రజలు మనకి ఇచ్చిర్రు. అసెంబ్లీకి వచ్చి చర్చించుకుంటే తెలంగాణ ప్రజలకు అందరు తెలుసు. ప్రెస్ క్లబ్ లో చెప్తే ఎవడొస్తాడు? నువ్వు పెట్టుకున్న పింక్ మీడియా వస్తుంది. సో మీరేమో ముఖ్యమంత్రి గారేమో ఏది ఒక పక్కన ఢిల్లీకి పోయినటువంటి ఈ సందర్భంలో మూటలు మోసుకొని వెళ్తా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తా ఉంటే, మీరేమో చెప్పేది ప్రధానమంత్రి కలవడానికి రాష్ట్రం రావాల్సినటువంటి నిధులని మీరు చెప్తా ఉన్నారు. నిజంగా నీళ్ళేమో ఆంధ్రకి చంద్రబాబు నాయుడుకు అప్పగిస్తా ఉన్నాడు, నీళ్లు ఆయనకు అప్పగిస్తే నిధులేమో కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కేసీ వేణుగోపాల్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకి మూటలు మోసుకుపోవడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ రోజు విమానం ఎక్కింది. ఈ దొంగోడేమన్నా మూటలు కట్టిండా? దొంగలకు సర్ది కట్టోడు ఈయన కట్టిండా? వీళ్ళకి తెలుసు దొంగలకు ఎట్లా సర్ది కట్టాలో తెలుసు, కుటుంబానికి తెలుసు. ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడితే కోస్తారు, 4 కోస్తారు. నువ్వు చూసినావా? మరి చూసినప్పుడు ఎందుకు పట్టుకోలే? దొంగలు కదా మీరు. దొంగలకు దొంగ బుద్ధులే ఉంటాయి, మంచోళ్ళకి మంచిగానే ఉంటాయి. ప్రజల పక్షాన 30 సార్లు 300 సార్లు పోతారు ఢిల్లీకి. మీకేంటి? పిఎంని కలుస్తారు, సీఎంని కలుస్తారు, పక్క పార్టీ సీఎం, పక్క రాష్ట్రం సీఎంని కలుస్తారు, మంత్రులను కలుస్తారు. మీలాగా గిల్లి కజ్జాలు పెట్టుకొని కుటుంబం కోసం పాలియనికే తెలంగాణ ప్రజలు తీర్పు ఇయ్యలే మాకు. ఒక సీఎం హోదా ఎందుకు ఇచ్చారు? ప్రజలని సుభిక్షంగా ఉంచాలి, వాళ్ళ అవసరాలను తీర్చాలి, రాష్ట్ర ప్రభుత్వము బాగా ముందుకు పోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు సీఎంని ఇచ్చిండ్రు. సీఎం అనే పదవిని రేవంత్ రెడ్డి గారికి అడ్డపెట్టిరు. ప్రజల పక్షాన పోతుండు. ఆయన ఏమో సో కోసం తిరగడానికి పోతలేడుగా, వీళ్ళు పోతారుగా. డబ్బులు ఈడ గొడవలు అయినప్పుడల్లా పోయి విదేశాలలో పెట్టుకొని వచ్చారు డబ్బులు. ఆ విదేశాలలో ఉన్న బ్యాంకులలో ఖజానా ఉందా లేదని పోయేసి వస్తారు కదా. అట్లా ఏమైనా పోయొచ్చిండా? ఏమన్నా ఇప్పుడు ఆయన పాప ఆయన కుటుంబానికి ఏమైనా టైం ఇస్తుండా? భార్య పిల్లలను తీసుకొని ఎక్కడికన్నా పోతుండా? మొన్ననే పోతురు కదా సమ్మర్ వెకేషన్స్ అంటారు, 3 రోజులకు ఒకసారి అంటారు. ఆమె కొడుకు పేరు చెప్పుకొని పోతుంది. ఒక ఆమె చిన్న కొడుకు అంటాడు, ఒక ఆమె పెద్ద కొడుకు అంటాడు. ఒక ఆమెనేమో ఆయన కేసీఆర్ దోస్తుందని ఆయన పోతా అంటాడు. మనం అక్కడ పోదాంపా అని వాళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా పోయిరా తమ్మి? 18 నెలల కాలంలో తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఇవాళ మంత్రులు అందరు ఇవాళ వీళ్ళు వచ్చి అరే ప్లే గ్రౌండ్లో ఆడుర్రా అంటే లేదు మేము ప్లే గ్రౌండ్లో ఆడం, మేము బయట పోయి దుంకులాడతామని మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్లే గ్రౌండ్లో ప్లే ఆడాలంటే గ్రౌండ్లోకి వచ్చి ఆడాలి. గ్రౌండ్ బయట ఆడితే ఎవరు ఆడతారు? దున్నపోతులు ఎగిరినట్టు ఉంటుంది, గాడిదలు ఎగిరినట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని మాటలు మాట్లాడితే డెఫినెట్గా నేను ఖండిస్తా. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఆషామాషిగా ఉందా? ప్రజలు ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. ఒక సీఎంని అంటే తెలంగాణ ప్రజలు కంపల్సరీ అన్నట్టే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు మీరు? ఎందుకు అంత మదం మీకు? అంత పిచ్చేందుకు? మీకు తప్పు చేయలేదు కదా. తెలంగాణ ప్రజలకు పోండి, శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు ఇన్ని అప్పులు ఎందుకు చేసినాం మేము అనేది చెప్పండి. మేము చెప్తాం. మేము ఏడో చెప్తాం, అసెంబ్లీలో చెప్తాం. నువ్వు దొంగని కాబట్టి ప్రెస్ క్లబ్కి పోయినావు. మేము దొరలం కాబట్టి, మేము తప్పు చేయలేదు కాబట్టి, ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి అసెంబ్లీకి రమ్మంటున్నాం. అసెంబ్లీకి రావాలి, ఎమ్మెల్యేలే కదా మీరు. మేమే స్వాగతిస్తున్నాం కదా. మా వాళ్ళందరూ పోయి మా ఎమ్మెల్యేలు, మా పిసిసి గారు, మా మినిస్టర్లు వీళ్ళందరూ ఈ ఇంగిత జ్ఞానం లేదు ఆయనకి. 2 దఫాలుగా మంత్రి చేసిండు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదే సీఎం కొడుకు. మీకు సిగ్గున్న మీ అయ్యని తీసుకొని రా. మీ అయ్య ఎందుకు రాడు? మీ అయ్యే నువ్వేమన్నా ప్రతిపక్ష హోదావా? నువ్వు ప్రతిపక్ష హోదా ఏమని ఇచ్చిండా నీ కేసీఆర్? ప్రతిపక్ష నాయకుడు నువ్వు సవాల్ విసిరినికే. నువ్వు సవాల్ విసిరి సీఎం రావడం ఏందిరా? మేమొస్తాము. ఏదో వాపు నుంచి బల్బ్ అనుకుంటున్నావా?
పిచ్చి తెచ్చి కొట్టుకుంటున్నావా? ఇప్పుడు ఊరుకుంటుంటే ప్రజల యొక్క దృష్టి మరల్చేందుకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు నీ 6 గ్యారంటీలు ఒకటే సత్తా కాదు. 6 గ్యారంటీలు రాలేదని చెప్పి ప్రజలు చెప్పాలి. ఈ లేదో ఊకే మాట్లాడితే కాదు, ప్రజలకు పోవాలి. ఏదో కొడంగల్ అంటే రైతు బంధు వాళ్ళేదంట, తీసుకురాపా చర్చ కాడికి పోదాంపా. ఎందుకు అరే లెక్కలు పట్టుకొని అరే కొడంగల్కే పోదాము. ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి ఇయ్యలేదా, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే ఉండి ఇయ్యలేదా, లేకపోతే ఎందుకు పడలేదా అనేది అక్కడ చర్చకు రావాలి. మీరు ఉట్టినే గాలి మాటలు చర్చకే తమ్మి 100 ఉంటాయి. 100 ఒక కారణం సావు 1,00,000 కారణాలు. నీకు రైతు బంధు అనలేదంటే నీ పేరైనా చక్కగా పడకపో ఉండాలి, నీ ఇంటి పేరైనా డోర్లు ఉండాలి. బ్యాంక్ వాడికి అవన్నీ అవసరం ఉండదు కదా, క్లారిటీ ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని నిధులు కూడా అకౌంట్లలో పడితే కూడా చూసుకొని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. కామన్ సెన్స్ లేదు వీళ్ళకి, అవగాహన లేదు. ప్రజాస్వామ్యం అంటేనే వీళ్ళకు అసలు ఒక విలువ లేదు, నైతిక రాజ్యాంగాన్నే వీళ్ళు గౌరవించారు. వీళ్ళకి ఎక్కడ ప్రజాస్వామ్యం? రచ్చ చేసుడు తప్పించి చర్చ చేసుడు తెలియదు వీళ్ళకి. కేవలం ఏదైనా టాపిక్ ని సాగదీసేటువంటి ఒక సీరియల్ లాగా సాగదీసుడు తప్పించి వీళ్ళు ఏదో కొండంతో ఎలుకలు పట్టుకున్నటువంటి విధంగానే ఉంటుంది. అనిల్ తమ్ముడు ఒక్కటే సవాల్ విసురుతున్నా. ఇన్ని నీతి ఇంత లత్కోర్ పనులు చేసిరు కదా, ఈ లత్కోర్ పనులకు మొత్తం వీళ్ళు ఏం చేయాలంటే మొత్తము సభ దాన్ని చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి. దీంట్లో అవినీతి జరగలేదు, దీంట్లో జరగలేదని మీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. రేవంత్ రెడ్డి గారు 100% వస్తాడు, ఉన్న పలంగా వస్తాడు, మంత్రులతో సహా వస్తారు, ఎమ్మెల్యేలతో సహా వస్తారు. మేము 100% మేము నిరూపిస్తాం. మీరేం చేసిరు, మీరేం అవినీతి చేసిరు, మేమేం చేయలేదంటే మీరు నిరూపించుకోండి, అసెంబ్లీకి రండి. అప్పటి వరకు తెలంగాణ ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి. మీరు ఇప్పటి వరకు నిరూపించింది ఏముంది? ఈ 18 నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే దోపిడీ అని చెప్పేసి మీరే మాట్లాడతారో, ఏదైతే ట్యాపింగ్ అని చెప్పేసి మాట్లాడతారో, ఏదైతే స్కామ్ అని అందరినీ తీసుకొచ్చినాక ఏది ఇంతవరకు బయట పెట్టినటువంటి కూడా లేదు కదా. అన్ని బయట పెడతాను. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఎందుకు పిలిపించాము, ఎందుకు జైలుకు పోయారు, ఎందుకు బెయిల్ వచ్చింది, ఎందుకు తీసుకొచ్చినాం, ఇవన్నీ ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా చాలా లాంగ్ ప్రాసెస్. వీళ్ళు చేసింది చిన్న దొంగతనం కాదు. ఒక చిన్న చిల్లర జేబు దొంగతనం చేసిన వాళ్ళకే 1 month పడుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళీ అది తీసేసి అది చేసి అది క్లోజ్ చేయాలంటే చాలా ఉంటది దాన్ని. ఇప్పుడు వీళ్ళు చేసింది చిన్న పని తమ్మి. 10 లక్షల ఫోన్లు ఒక్కటి కాకపోతే ఒకటి ఎట్లా క్లోజ్ చేస్తారు, ఎట్లా నిరూపించాలి? ఒకటి కాకపోతే ఒకటి బయటపడుతుంది, ఒకటి కాకపోతే వీళ్ళందరూ ఎందుకు పోతారు కోర్టులలో, పోలీస్ స్టేషన్లు ఎందుకు పోతారు? మీరు చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం కాదా? ఎక్కడెక్కడ దుర్వినియోగం చేసింది అనేది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కరెక్ట్ కదా, పిల్లర్లు అది వచ్చింది కరెక్ట్ కాదా, ఇంజనీర్ని సస్పెండ్ చేసింది కరెక్ట్ కాదా? ఇవన్నీ మేము నిరూపిస్తలేమా? సరే, కోర్టు ద్వారా మేము నిరూపించకుండా ప్రజల ద్వారా వాళ్ళ ద్వారా నుంచి పబ్లిక్ లో చూస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తున్నారా లేదా? ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసే కదా ఓడించే కదా. నేను అదే కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు, కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, ప్రజలకు ఎందుకు వస్తలేడు, దానికి సవాల్ విసురుతున్నా నేను ఒక జనరల్ సెక్రటరీగా. అది దాని సవాల్. అప్పుడు మీరు స్వీకరించి ఎందుకు రాలనేది మీరు మాకు చెప్పాలి. తెలంగాణ ప్రజలకు మీ నాన్న క్షమాపణ చెప్పాలి. 18 నెలలు జీతం ఎట్లా తీసుకుంటావు ఫామ్ హౌస్లో వండుకొని నువ్వు? ఇవాళ ప్రజల పక్షాన గెలిచి ఫామ్ హౌస్లో వండుకొని జీతం తీసుకుంటున్నావు. అదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీకు విలువలు? ఇదేనా 80,000 బుక్కులు చదివింది? ఇదేనా తెలంగాణ జాతిపిత? ఇదేనా కామన్ సెన్స్ అంటే? బుద్ధి ఉందా మీకు? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ గురించి అయితే చీల్చేస్తాం. సో చివరికి ఏమని చెప్తారు? కేటీఆర్ ఆ సవాళ్ళు గాని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా, దమ్ము ధైర్యం కలేజా నీకు, మీ అయ్యకు, మీ కుటుంబానికి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధం. మీ అయ్య వస్తే మాజీ సీఎం గా మీ అయ్య రావాలి, అప్పుడు మా సీఎం గారు వస్తారు. ఇప్పుడు ఆయన కేటీఆర్ ఇస్తున్నటువంటి సవాల్కి మీ మంత్రులు కూడా ఏం సమాధానం చెప్పారు? అసెంబ్లీకి వస్తే చెప్తాం. ఏదైనా అసెంబ్లీనే. దేవాలయం ప్రజలకు వారిది అసెంబ్లీ అంటే ఏంది? ప్రజల పక్షాన ప్రజాస్వామ్య సమస్యలను అసెంబ్లీ. ప్రెస్ క్లబ్ కాదు, ట్యాంక్ బండ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇంకో స్టూడియో కాదు. అసెంబ్లీకి రమ్మనండి, 100% లెక్కలతో సహా మేము వస్తాం. మీ ముఖ్యమంత్రి కూడా గతంలో విసిరిండు సవాళ్ళు, ఇట్లాంటి సవాళ్ళు చాలా చూసినాం. రాండి ఇక్కడికి, ఈ చౌరస్తకు వస్తారు, ఆ చౌరస్తకు వస్తారు. ఆయన కూడా అసెంబ్లీలో కాదు, మేము ఏం చెప్తున్నాం, రావద్దని చెప్పట్లేదు తమ్మి, రండి, కానీ వేదిక అసెంబ్లీ పెట్టుకుందాం అంటున్నాం. మేము రావద్దు అనట్లేదు. మా రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. ఒక హోదా ఉండాలి. ఎవడో కోన్కిస్తగాడు వచ్చేసి దమ్ముందా ధైర్యం ఉందా అంటే మస్తు మరుగుతుంటాయి రోడ్డు మీద పోయేటప్పుడు. అన్నిటికీ పట్టించుకున్నాం మనం. ఒకటి ఉండాలి కదా. ఎవరి స్థాయి? ఇప్పుడు కేసీఆర్ స్థాయి కాదు, రేవంత్ కాదమ్మా. నువ్వు ఓడి అంటే మా రేవంత్ అన్నకు నువ్వెంత? అసలు నువ్వే వాడు, అసలు నువ్వు ఎమ్మెల్యేవి ఆయన సీఎం.
నీ స్థాయా అంటున్నా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏంటి నీ స్థాయి? అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. మాట్లాడేటప్పుడు టంగు జాగ్రత్త పెట్టుకో. నీకున్న స్థాయి ఏంది, నీకున్న విలువ ఏంది, నీకున్న కాబీలు ఏంది, నీకున్న నాలెడ్జ్ ఏంది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. అసలు ఎంత మనిషి అంటే విలువ లేకుండా, నోరు కదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక సీఎం అంటే విలువ లేకుండా కొంచెమన్నా బుద్ధి ఉండాలి. తెలంగాణ ప్రజలను ఇప్పుడైనా మీరు గమనించురి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్తున్నాం, తెలంగాణ ప్రజల అసెంబ్లీకి రమ్మంటున్నాం. అసెంబ్లీని వచ్చిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం. సో మీరు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నా. ఇప్పుడైతే మాత్రం రేవంత్ రెడ్డి భయపడి వెళ్ళిపోయాడు. భయపడి అసలు ఆయన ఎవరండి? ఆయన ఎవడో సవాల్ విసిరితే కాదు, కేసీఆర్ గారిని సవాల్ విసిరమనండి, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. ఓకే, నువ్వు ఏడికి రమ్మంటాడు కానీ ఇంటి పనోడా, నీ ఇంట్లో పనోడా, నువ్వు జీతం ఇస్తున్నావా, నీ ఎంప్లాయా? బుద్ధి ఉండాలి మాట్లాడనీకే. ఆయన సీఎం అండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నాలెడ్జ్ లేదు మినిమం. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏడు కొడతాడికి ఎట్లా వస్తాడు? ప్రోటోకాల్ ఉంటుంది, భద్రత ఉంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి. ప్రెస్ క్లబ్కి వచ్చే అదా? నిజంగా ప్రజల కోసం, నిజమైన ప్రజలకి ఏదైనా జరిగిందంటే ఎక్కడికైనా వస్తాడు, ఏ గలీలైనా దూరుతాడు, ఎవరికైనా వస్తాడు, ఎవరికైనా అండగా ఉంటాడు. అది ప్రజాస్వామ్యం. నువ్వు నీ చెప్పని లత్కోర్ పనులు చేసి సిగ్గు లేకుండా వచ్చేసి కాలు మీద కాలేసుకొని మినిమం కామన్ సెన్స్ లేకుండా అహంకార మాటలు, బల్బు మాటలు మాట్లాడుతూ దూరపాలనలాగా, గడిల పాలనలాగా మాట్లాడుతూ ఎందుకు వస్తారు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజల మీరందరూ కూడా గమనించండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన అవినీతి వాళ్ళు ఏం అవినీతి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ లెక్కలను తీసుకొని రమ్మనండి. మన తెలంగాణ దోపిడీ చేసిన సొమ్ముని వాళ్ళు ఎట్లా చేసిండ్రో మీకు నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళని వచ్చి లెక్కలు తేల్చమనండి. అసెంబ్లీనే మన అందరికీ ఒక వేదిక. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి భయపడి వెళ్ళడం కాదు, ముఖ్యంగా అసెంబ్లీ వేదిక ఉంది. అసెంబ్లీ వేదికకి కేసీఆర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా చర్చ పెడదాం. దాని చర్చ పైన మాట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, సంబంధిత మంత్రులు సైతం కూడా వాటిపైన సిద్ధంగా ఉన్నారు చర్చించడానికి. కానీ కేటీఆర్ ఈ సవాల్ని స్వీకరించి ఆయన రమ్మన్నటువంటి దగ్గరికి ఎందుకు వస్తారన్నటువంటి భావన కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వాళ్ళు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. వాళ్ళకి సైతం కూడా కేసీఆర్ ఎందుకు ఇన్ని రోజుల కాలం నుండి జీతం తీసుకుని కనీసం అసెంబ్లీకి రానటువంటి అసమర్థత ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కేటీఆర్ దగ్గర ఉండి తీసుకురావాలన్నటువంటి ఆ భావన సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.